బొటనవేలు కోసిచ్చిన తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడో చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఏకలవ్యుడు సులేఖ దంపతులకు నిషాద కులంలో జన్మించాడు. నిషాద కులస్తులను నేటి కాలంలో ఎరకుల వారు లేక బోయవారు అని పిలుస్తున్నారు. వీరు అడవులలో జీవిస్తూ అక్కడ దొరికే ఆకులు దుంపలతో పాటు అక్కడున్న జంతువులను వేటాడి బ్రతుకుతుంటారు. అందువలన ఈ కులం వారు విలువిద్యలలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారు. ఈ నిషాద కులానికి రాజు ఏకలవ్యుడు తండ్రి అయిన హిరణ్యధన్యుడు. మొదట వారి తండ్రి దగ్గరే ఏకలవ్యుడు బాణ విద్యలన్నీ నేర్చుకున్నారు. అయితే హిరణ్యధన్యుడు జరాసంధుడి వద్ద సామంతరాజుగా ఉండేవాడు. దానివల్ల జరాసంధుడు చేసే యుద్ధంలో అతని తరపున హిరణ్యధన్యుడు పోరాడి వీరమరణం పొందాడు. తండ్రి మరణించిన తర్వాత ఏకలవ్యుడు చిన్నతనంలోనే తన తెగకు రాజయ్యాడు. అయితే తండ్రికున్నంత యుద్ధ విద్యలు ఏకలవ్యుడికి తెలియకపోవడంతో వేటకు వెళ్ళినప్పుడు తన వారిని కాపాడుకోలేకపోయేవాడు. అంత చిన్న వయసులో విద్య ఏకలవ్యుడి వద్ద లేకపోవడంతో తనకు అన్ని విద్యలను నేర్పగలిగే గురువు గురించి వెతుకుతున్నప్పుడు అన్ని విద్యలు తెలిసిన ద్రోణాచార్యుల గురించి తెలుసుకొని అతని వద్దకు వెళ్లి తనకి కూడా అన్ని విద్యలను నేర్పమని ఏకలవ్యుడు అడిగాడు. ఏకలవ్యుడు కోరికను ద్రోణాచార్యుడు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు అని ఏకలవ్యుడు అడగ్గా, కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాను. నీవు నిషాద తెగకు చెందిన వాడివి కాబట్టి నీకు నేర్పను అని బయటకు చెప్పినా ద్రోణుడికి ఏకలవ్యుడు ప్రవర్తనలో ఏదో దోషం కనిపించింది. అందువల్ల ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి శస్త్ర విద్యలను నేర్పించడానికి తిరస్కరించాడు. ద్రోణాచార్యుల వీర విద్యలకు మోక్షుడైన ఏకలవ్యుడు మాత్రం ద్రోణాచార్యులు వారినే తన గురువుగా భావించి అడవిలో బంకమట్టితో ద్రోణుడి విగ్రహం ఒకటి చేసుకుని ఆ విగ్రహమే తనకు విద్య నేర్పుతుందని భావించి విలువిద్యల్లో ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఇది ఇలా ఉండగా ఒక రోజు ద్రోణుడు కురు పాండవులను పిలిచి అడవిలోకి వెళ్లి వేటాడమని చెప్పాడు. అడవిలో ఎటు పడితే అటు పరిగెత్తే జంతువులను బాణంతో గురి చూసి కొట్టడం వల్ల వారి విలువిద్య నైపుణ్యం పెరుగుతుందని ద్రోణాచార్యుల ఉద్దేశం. ఆయన మాటను విన్న కురు పాండవులు కొంతమంది సైన్యంతో వేట కుక్కలతో అడవిలోకి వేటకు వెళ్తారు. ఆ అడవిలో ఒక దగ్గర విలువిద్య సాధన చేసుకుంటున్న ఒక వింత ఆకారాన్ని చూసి ఒక కుక్క మొరగడం మొదలుపెట్టింది. తనను చూసి ఆ కుక్క మొరిగిందనే కోపంతో ఏకలవ్యుడు ఆ కుక్క నోరు మూసుకునే లోపు మొత్తం 7 బాణాలను కుక్క నోటిలోకి వదిలి దాని నోరు కదలకుండా చేశారు. దాంతో ఆ కుక్క కురు పాండవుల వద్దకు రాగా ఆ కుక్కకు పట్టిన గతికి కారణాన్ని ఆ కుక్కతో పాటు వెళ్లిన భటుణ్ణి అడగ్గా అక్కడ జరిగిన విషయాన్ని అక్కడ ఉన్న ద్రోణుని మట్టి బొమ్మ గురించి చెప్పాడు. అప్పటి వరకు విలువిద్యలో అత్యంత పరాక్రమశాలి అయిన అర్జునుడు ఏకకాలంలో 5 బాణాలను మాత్రమే వదలగలిగేవాడు. కానీ ఏకలవ్యుడు 7 బాణాలు ఆ కుక్క నోట్లోకి వదలడంతో దాన్ని చూసి అక్కడి వారు ఆశ్చర్యపోవడంతో పాటు అర్జునుడు హేళన చేస్తారు. దాంతో అర్జునుడు ద్రోణుడి వద్దకు వెళ్లి అడవిలో జరిగిన విషయాన్ని వర్ణించి అదే సమయంలో ద్రోణాచార్యులు ఒకనాడు ప్రపంచంలో నీకంటే సమర్థవంతమైన విలుకారుడు ఎవ్వరూ ఉండరని అంతటి విలువిద్యను నీకు నేర్పుతానని ద్రోణుడు అర్జునుడికిచ్చిన మాటను గుర్తు చేశారు. దాంతో ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యులు నేను ఎవ్వరికి అంతటి విద్యను నేర్పలేదని అయినా నా పేరుతో అంతటి విద్య నేర్చుకున్న వ్యక్తిని చూడాలని భావించి ద్రోణాచార్యులు ఏకలవ్యుడి దగ్గరకు వెళ్లే ముందు కుక్కకు జరిగిన విషయాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ద్రోణాచార్యులను చూసిన ఏకలవ్యుడు సంబరపడి గొప్ప సన్మానం చేసి తన గురుభక్తిని చాటుకున్నారు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుడితో ఈ విధంగా పలుకుతారు. ఏకలవ్య, నేనే నీ గురువని చెబుతున్నావు కదా, మరి నా గురుదక్షిణ ఏది అని అడగ్గా దానికి ఏకలవ్యుడు తప్పకుండా గురువర్య, నా దేహంబు కాని నా సంపద కాని నా పరిజన సమూహాలలో మీకు ఏది కావాలో చెప్పండి, అది మీకు వెంటనే సమర్పించుకుంటానని పలికాడు. అప్పుడు ద్రోణుడు కుడి చేతి బొటన వేలును ఇవ్వమని అడగ్గా ఏకలవ్యుడు తన బొటన వేలును కోసి గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఇచ్చారు. ద్రోణుడు చేసిన ఈ పనికి భాగవతంలో ఒక వివరణ కూడా ఉంటుంది. ఏకలవ్యుడు ఎంత గొప్పవాడైనా ఎక్కడ అధర్మం జరిగితే దాని వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. అంతటి మహావీరుడు అధర్మము వైపు నిలబడి ధర్మబద్ధులతో యుద్ధం చేయడం వల్ల ఎంతో అనర్థం జరుగుతుందని భావించిన ద్రోణాచార్యులు విలువిద్యలకు ఆయువు పట్టైన బొటన వేలును ఇవ్వమని కోరినట్లు భాగవతంలో ఉంది. బొటన వేలు పోయినా ఏకలవ్యుడు
మిగిలిన 4 వేళ్లతో బాణాలు వేయడంలో మంచి ప్రావీణ్యతను సంపాదించాడు. అయితే చివరకు ద్రోణాచార్యులు అనుకున్నదే నిజమైంది. ఏకలవ్యుడు ధర్మం వైపు మొగ్గు చూపకుండా అధర్మ మార్గాన్నే ఎంచుకున్నారు. ఏకలవ్యుడు జరాసంధుడికి మద్దతుగా నిలిచారు. జరాసంధుడికి ఏకలవ్యుడి శక్తి సామర్థ్యాలపైన అపారమైన నమ్మకం. అయితే జరాసంధుడికి శ్రీకృష్ణుడికి ఉన్న వైరం వల్ల జరాసంధుడు చాలా సార్లు కృష్ణుడిపైకి తన సైన్యాన్ని పంపారు. ఆ విధంగా పంపిన ప్రతిసారి వారు ఓడిపోవడంతో అన్ని విద్యల్లో ఆరితేరిన ఏకలవ్యుని శ్రీకృష్ణుడి సేనలపైకి పంపారు. ఏకలవ్యుని ధనుర్విద్య నైపుణ్యం ముందు యాదవ సేనలు మరణిస్తుండగా అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు తానే స్వయంగా వచ్చి ఏకలవ్యుని మట్టు పెట్టారు. దాంతో ఒక మహావీరుని అధ్యాయం ముగిసిపోయింది. దీంట్లో నీతేంటంటే మనిషికి ఎంత ప్రావీణ్యం ఉన్నా దాన్ని అధర్మానికి ఉపయోగిస్తే నాశనం తప్పదనే నీతి తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.